దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఆదికాండము గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనములో ఉన్న ప్రశ్న, హాగరు నీకేమి వచ్చినది? వాట్ ట్రబుల్స్ యూ హాగర్? వాట్ ట్రబుల్స్ యూ హాగర్? చూడండి, 21వ అధ్యాయంలో దేవుడైన యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను దర్శించి కుమారుని ఇచ్చారు. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టుట జరిగింది. అతడు పాలు విడిచినప్పుడు ఇస్సాకు గొప్ప విందు చేశాడు. ఆ విందు సమయంలో హాగరు యొక్క కుమారుడైన ఇష్మాయేలు అపహాస్యం చేశాడు, పరిహాసం చేశాడు అనేది శారా చూచినప్పుడు అబ్రహామును పిలిచి చెప్పింది. ఈ దాసి దీని కుమారుని వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని అబ్రహాముతో అంది. అతడు చాలా దుఃఖపడ్డాడు అబ్రహాము ఇష్మాయేలును బట్టి. దేవుడు అంటున్నారు, ఈ చిన్నవాణిని బట్టి గాని నీ దాసిని బట్టి గాని నువ్వు దుఃఖపడవద్దు. శారా చెప్పు మాట నీవు విను. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదను అని అబ్రహాముతో చెప్పాను. ఒక జనముగా చేసేదను అని అబ్రహాముతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో అబ్రహాము దాసి అయిన హాగరును ఆ చిన్నవాడిని ఒక నీటి తిత్తి ఇచ్చి అరణ్యంలో విడిచిపెట్టేశాడు. ఆ భుజం మీద ఆమెను పెట్టి పంపించేశాడు. ఆమె ఆ నీళ్ళ తిత్తి అయిపోయినప్పుడు ఒక పొద కింద ఆ చిన్న పిల్లవాడిని పారేసి, ఈ పిల్లవాడు చావు నేను చూడలేననుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని ఏడుస్తోంది. దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమీ వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో, వాడిని గొప్ప జనముగా చేస్తాను అని ఆమెతో అనను. అప్పుడు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్న బిడ్డకు తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి విలుకాడు ఆయను. అప్పుడు హాగరు ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. ఇది నేపథ్యం. ఈ స్టోరీ మీకు తెలిసింది, ఇప్పుడు అర్థమైంది కదా. హాగరు తన యజమానుడైనటువంటి అబ్రహాము తనను తన కుమారుణ్ణి పంపించేశాడు దేవుని మాట చొప్పున. దేవుడు కూడా శారా మాట వినమన్నాడు. ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ కారణం చేతనే హాగరును ఆమె సంతానాన్ని పంపించేయమన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. ఆమెకు ప్రత్యక్షమై ఆమె మొర విని
ఆమెకు ప్రత్యక్షమై ఆమెకు నీటి ఊటను కనుపరిచి ఒక వాగ్దానం బిడ్డను గుర్చి ఇచ్చి ఎంతో తన కృప చూపాడు. హాగరును బట్టి కాదు, అబ్రహామును బట్టి ఇష్మాయేలును దీవిస్తానని ఇచ్చిన మాటను బట్టి దేవుడు ఇష్మాయేలునకు తోడుండి ఒక గొప్ప జనంగా చేశాడు. అయినప్పటికీ ఇష్మాయేలు అబ్రహాము సంతానముగా ఎంచబడడు అనేది దేవుని వాక్యం. వారంతా పోరాడిన వాగ్దాన వారసత్వములోనికి ఇష్మాయేలు రాడు, ఇస్సాకు మాత్రమే వస్తాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న, హాగరు నీకేమి వచ్చినది? ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. 13-14 సంవత్సరాల బిడ్డ, చిన్నవాడు, ఆకలికి దాహానికి తట్టుకోలేని వాడు. హాగరు కూడాను చిన్న వయసు ఆవిడే, పెద్ద ముసలావిడేం కాదు. ఆవిడే దాసిగా తీసుకొచ్చారు కన్యకని. ఆ తరువాత అబ్రహాము ఆమెను శారా మాట చొప్పునే తీసుకున్నాడు, కుమారునిగా అన్నాడు. మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఒక విధంగా ఆవిడ తన కుమారుని మరణాన్ని చూడలేనని ఏడుస్తోంది. ఆవిడ పక్షంగా ఆలోచిస్తే ఆవిడ మనసులో ఎటువంటి ఆలోచనలు ముసురుకుంటాయి మనం సులువుగా గ్రహించవచ్చు. ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చారు. ఐగుప్తు దేశము నుండి తీసుకొచ్చారు. ఐగుప్తు దేశం నుండి దాసిగా తేవటమే కాకుండా ఒక కుమారుడు కనే వరకు ఉంచి ఇప్పుడు పంపించేశారు. ఒక మాటలో చెప్పాలి ఆలోచిస్తే ఆమె ఒంటరి. ఐగుప్తు నుంచి దాసిగా వచ్చి కొంతకాలం అబ్రహాము ఇంట వైభవం ఉండి మరలా తిరిగి దిక్కు దశ లేని స్థితికి వెళ్ళిపోయింది. ఆమె బెర్షెబా అరణ్యంలో తిరుగాడుతోంది. షీ మిస్డ్ ద వే, మార్గం తప్పిపోయింది, మార్గం తప్పింది. ఆమె వెనక్కి పోవాలనుకుంది. ఆమె యొక్క ఈజిప్ట్ దేశానికి మరలా బిడ్డను తీసుకొని. అయితే దేవుడు ప్రత్యక్షం అయ్యారు అక్కడ. హాగరు నీకేమొచ్చింది? వాట్ ట్రబుల్స్ యూ హాగర్? వై ఆర్ యూ క్రై? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రశ్న గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. ఆ ప్రశ్న అడిగింది ఆయన, అడుగుతోంది హాగర్ని. హాగరు నీకేమొచ్చింది? వాట్ ట్రబుల్స్ యూ? భలే రాశాడు కదా ఇంగ్లీష్లో. హాగరు నీకేమొచ్చిందంటే మనం తెలుగు అర్థం లిటరల్గా తీసుకుంటే రకరకాల ఆలోచిస్తాం. కానీ ఈ ప్రశ్న ఇంగ్లీష్లో కరెక్ట్ షూట్ అయింది. హాగరు నీకేమొచ్చిందంటే వాట్ ట్రబుల్స్ యూ హాగర్? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఇబ్బంది పెడుతుంది ఏమిటి హాగరు? ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రైయింగ్? నీకు అర్థం కాలేదు అందుకే ఏడుస్తున్నావు. నీకు అర్థం కాలేదు అందుకే ఏడుస్తున్నావు. నేనే అతనిని పంపించమన్నాను. అబ్రహాము నా దగ్గరకు వచ్చాడు, ఏడ్చాడు. నేను అతనికి చెప్పాను దీవిస్తానని. నీకు చెప్పలేదు కానీ అతనికి చెప్పాను. దట్ ఫెలో షుడ్ హ్యావ్ టెల్ యూ. అబ్రహాము చెప్పాల్సింది హాగర్కి, హాగరు డోంట్ వరీ, God has spoken with me. He will take care of you and he will bless this child. ఇవన్నీ చెప్పాలి. చెప్పినట్టుగా బైబిల్లో రాసలేదు. తన వరకు సాటిస్ఫై అయ్యాడు అబ్రహాము, ఆవిడని పంపించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హ్యూమన్ బీయింగ్స్, మనుషులు పాక్షికంగానే ఉంటాం, సంపూర్ణంగా ఉండలేం మనం. హాగరు నువ్వు ఏడుస్తున్నావు నీ పరిస్థితులను బట్టి, కానీ నువ్వు ఏడవలసింది ఏమీ లేదు. ఐ యామ్ విత్ యూ.
I am with this child. I will bless this child. మనం ప్రస్తుతాన్ని బట్టి ఏడుస్తుంటాం, ప్రస్తుతాన్ని బట్టి నవ్వుతుంటాం, ప్రస్తుతాన్ని బట్టి గర్విస్తుంటాం, ప్రస్తుతాన్ని బట్టి అతిశయిస్తుంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఓవరాల్ ప్రణాళికను బట్టి ఆయన రియాక్షన్ ఉంటుంది. మన రియాక్షన్ ఎట్లుంటుంది? అప్పటికప్పుడు సంతోషం వస్తే నవ్వేస్తాం, దుఃఖం వచ్చేస్తుంది ఏడ్చేస్తాం. అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం అనలైజ్ చేసుకుంటాం. కానీ దాని ముందు, దాని వెనుక, ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది మనం అసలు ఆలోచన చెయ్యం. ఎదుట ఉన్న నీటి బుగ్గ చూడలేకపోయింది, నీళ్ల తిత్తి అయిపోయిందని ఏడ్చింది, నీళ్ల బుగ్గయే ఉన్నది ఎదుట. మనం కూడా అంతే, ఆర్థికంగా తండ్రి ఏమీ లేదు నాయనా అని ఏడుస్తూ ఉంటాము. కానీ దేవుడు మన ఎదుట తెరిచే ఉంచిన నీటి బుగ్గ, మన అవసరాలకు సరిపడు నీటి బుగ్గ మన కన్నుల ఎదుట తెరవబడే ఉన్నది. మనం దాన్ని చూడం. అవిశ్వాసం చేత మన కన్నులు మూతబడుతున్నాయి, మన కన్నులు మూతబడుతున్నాయి. అవిశ్వాసం చేత, కన్నీటి చేత మసకబారుతున్నాయి. దేవుడు ఉన్నారు కదా, దేవుడు చూస్తున్నారు కదా, దేవుడు వింటున్నాడు కదా, దేవుడు తప్పక రియాక్ట్ అవుతాడు కదా, నేను ఆయన కొరకు ఎదురు చూడాలి కదా. వీటి వైపు వెళ్ళదు మనసు. మన మనసు అంతా డౌన్వర్డ్స్, కింద చూపులే. మన చూపల్లా కింద చూపే, పై చూపు లేదు. మానవ తలంపులే, దేవుని వైపు చూడటం లేదు. మనం మనుషులం, ఆదాము నుండి వచ్చిన వారు, పాపాన్ని స్వభావంగా కలిగిన వారు. అందుకే మన కళ్ళు ఆకాశం వైపు ఎత్తలేకపోతున్నాము. దేవుడు ఇచ్చేటువంటి వనరుల వైపు మనం చూడలేకపోతున్నాము. నేను ప్రేమ సాక్షిలో రాత్రి 7 గంటలకు వాక్యం చెబుతున్నాను ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి కావలసిన వనరులను సంపాదించడంలో ఆకాశం వైపు చూస్తూ, దేవుని నుండి పొందుటకు చూస్తూ, తెరువబడి ఉన్నటువంటి నీటి ఆ ఓట చూచినట్లు చూడలేకపోతున్నాను. హాగరు ఏడ్చినట్టే నేను కూడా ఏడ్చాను. ప్రభువా, ఏమిటి నాకు ఈ పరిస్థితి? Am I wait for the death of this program? ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని ఏడుస్తాదట. ఈ ప్రోగ్రాం ప్రారంభించే 2 నెలలు అవుతుంది. దీనిని ఆపేయాల్సిందేనా? ఈ ఓటమేనా? నా ఏమి వచ్చినది నీకు? Why have you not seen the opportunity God has already opened for you? It is a great lesson for me and for you. మనం మన పిల్లలకు ఉద్యోగాలు లేవని ఏడుస్తూ ఉంటాం, మన ఆడపిల్లలకు వివాహాలు కాలేదని ఏడుస్తూ ఉంటాం, మనకు అనారోగ్యాలు వచ్చాయని ఏడుస్తూ ఉంటాం, సరిపడ డబ్బు లేదని ఏడుస్తూ ఉంటాం, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటాం, సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాము. కానీ నా మొర వింటున్న దేవుడు ఉన్నాడు. ఆయన తెరిచిన ఒక ఓట ఉంది, దాన్ని చూచే కన్ను నాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నామా? మనం అడగటం లేదు. ఏదో అయిపోయినట్టుగా ఏడుస్తున్నాం. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, ఏమీ కాలేదు. చెరసాలలోనికి యోసేపు వెళ్ళినప్పుడు ఏడ్చి ఉంటాడు 13 ఏళ్ళు. ఆ చెరసాల అనుభవమే అతను ఐగుప్తులో పట్టించింది. ఒకవేళ యోసేపు చెరసాల్లో ఉండకపోతే హీ కెన్ బి ఫ్రీడ్. ఇఫ్ హీ కెన్ బి ఫ్రీడ్, ఒకవేళ అతను కనుక విడుదల కనుక ఇచ్చేసి ఉంటుంటే ఫర్ వెళ్ళిపోయేవాడు. నాకు పెద్దవాడు అవుతున్నాడు కదా,
ఎంతసేపు వెళ్తాడు? బార్డర్స్ దాటి వెళ్ళిపోయేవాడు వెనక్కి. కానీ అలా చేయలేదు. దేవుడు అతను చెరసాలలో పెట్టి మరి ఐగుప్తులో బంధించాడు, లేకపోతే ఐగుప్తు వదిలి వెళ్ళిపోయేవాడు. కొన్ని పరిస్థితులు దేవునికి కూడా తప్పవు మనల్ని బట్టి. మన హ్యూమన్ మైండ్ సెట్ డివైన్ ప్లాన్కి అడ్జస్ట్ అవటానికి చాలా రెబల్ అవుతూ ఉంటుంది, ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడంటే సమ్ అరెస్ట్ వారెంట్స్ ఉంటాయి మనకి. కొన్ని పర్యాయాలు మనం కదలలేని పరిస్థితులు దీర్ఘకాలం ఇస్తూ ఉంటాడు. నేను 16 సంవత్సరాలు ₹1 జేబులో లేకుండా ప్రతి మాసము ఎప్పటిదప్పుడు నిత్యం వెతుక్కుంటూనే మినిస్ట్రీ కొనసాగించాను. నా కనుల ఎదుట తెరవబడి ఉన్న ఊట నేను కనుగొనలేనంత కాలం అట్లానే ఉంటుంది. నా నీళ్ల తిత్తి ఎంత ఊట ముందు, నా అవసరత ఎంత, నా కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ ఎంత, ఒక నీళ్ల తిత్తి. కానీ దేవుడు ఇవ్వగలిగినదంతా ఒక నీటి ఊట. అర్థం చేసుకుంటున్నారా నా మాటలు? దేవుడు నీటి ఊట ఇవ్వగలడు, కానీ కుమారుని కన్నటువంటి అబ్రహాము మానవుడు ఒక తిత్తి ఇవ్వగలడు. మనిషి ఏమిస్తాడయ్యా? ఒక ₹100 ఇస్తాడు, లేదా ఒక ₹1000 ఇస్తాడు, అందుకంటే ఏమి ఇవ్వడు. కానీ దేవుడు ఏమిస్తాడు? ₹100 ₹1000 లెక్కించలేనంత, నువ్వు పట్టుకోలేనంత, నువ్వు లెక్కించుకోలేనంత, నువ్వు దాచుకోలేనంత, నువ్వు ఖర్చు చెయ్యలేనంత ఇస్తాడు. హీ క్యాన్ గివ్, హీ ఈజ్ ఏబుల్ టు గివ్. దేవుని బిడ్డలారా, నేను మీకు చెబుతున్నాను, మన ప్రభువుకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికే ఆయన మన పట్ల నెరవేర్చడానికి మన యొక్క మనసును బట్టి ఆయన డిజైన్ చేసి మన పనులు నడిపిస్తూ ఉంటాడు. వీ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అవర్ ట్రబుల్స్. నేను ఇవాళ పొద్దున్నే ఒక వాట్సాప్ మెసేజ్ చూశాను. అందులో తండ్రి అడుగుతాడు, తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వెళ్ళి అడుగుతాడు, ఐ వాంట్ టు మ్యారీ డాడ్ అని. నాయన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కుమారుడు అడిగినప్పుడు వెంటనే తండ్రి అన్నాడు, ఫస్ట్ యూ సే సారీ, నువ్వు ముందు క్షమాపణ కోరుకోనని అన్నాడు. ఎందుకని అడిగాడు. అదే నేను పెళ్లి చేసుకుంటానని, మంచిదే కదా, క్షమాపణ కోరమంటావేంటి? ఆ తండ్రి అన్నాడు, ఫస్ట్ యూ మస్ట్ ఆస్క్ మీ ద సారీ. వై అగైన్ ద సన్ ఆస్క్డ్ హిమ్. అగైన్ హిస్ ఫాదర్ రిప్లైడ్ హిమ్, యూ మస్ట్ సే సారీ. రిపీటెడ్గా ఆర్గ్యుమెంట్ జరిగింది. కాసేపు అయిన తర్వాత కుమారుడిగా, ఓకే ఐఎమ్ సారీ డాడ్, టెల్ మీ వాట్ ఈస్ ది రీజన్ అన్నాడు. ఐఎమ్ సారీ అని చెప్పి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఆ తండ్రి చెప్పాడు, నౌ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెడ్డింగ్, ఓకే నౌ యూ కెన్ మ్యారీ అన్నాడు. అదేమిటి? యూ మస్ట్ లెర్న్ సే సారీ వితౌట్ రీజన్ ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ. వావ్, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే కారణం లేకుండా క్షమాపణ కోరటం నేర్చుకోవాలా, అప్పుడే అర్హుడు అని అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణము లేకుండానే మనం విసిగిస్తున్నాం దేవుణ్ణి. God has the solution in his hand and God is with us, but we are crying for things which God is going to provide us. దేవుడు ఇవ్వబోతున్న వాటి విషయం కూడా ఏడుస్తాం మనం. దేవుడు ఇవ్వబోతున్న వాటి విషయం కూడా ఏడుస్తాం. ఎదురు చూచి నిరీక్షించి విశ్వసించి పొందటం లేదు. ఏడుపే ఏడుపు. అన్న ఏడ్చింది, దేవునికి ప్రణాళికలో సమూయేలు లేడా? ఆయన ఇచ్చేవరకు ఆగలేదు, ఏడుస్తానే ఉంది. ఎందుకు ఏడ్చిందంటే హ్యూమన్ మైండ్ సెట్.
మానవ మనస్సు అట్లా ఉంటుంది. కనబడకపోతే లేదనుకుంటాం, కనబడితే ఉందనుకుంటాం. అది మన దౌర్భాగ్యం. కాపలా వాళ్ళు చుట్టూతో ఉంటే ధైర్యం, కాపలా వాళ్ళు పారిపోతారని తెలిస్తేగా అది మానవత్వం. కాపలా వాళ్ళు కనబట్టలేదే అని ఆ ధైర్యం. శత్రువు పారిపోవటానికి వాడు సిద్ధంగా ఉంటే మనం భయపడతాం. కనుక అన్ని పరిస్థితులు మనకు అర్థం కావండి. ఈ లోకంలో అన్ని విషయాలు అర్థం కావు. ఎందుకు జరుగుతోంది ఇట్లా అనేది మనకు అర్థం కాదు. బట్ అటువంటప్పుడే నువ్వు నీ దేవుని యందు నమ్మిక ఉంచడం నేర్చుకోవాలి. నీ దేవుని యందు నమ్మిక ఉంచడం నీవు నేర్చుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, హాగరు నీకేమొచ్చింది? ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. ఎందుకు వచ్చింది? పిల్లడు చచ్చిపోతాడు. చచ్చిపోతాడా తెలుసా నీకు? నేను పిల్లవాడు చావు చూడలేను అని వెళ్ళి ఏడుస్తోంది. తెలుసా నీకు చనిపోతాడని? ఏమీ చనిపోడు అనేమో దేవుడు చెబుతుంటే నువ్వు చనిపోతాడని ఏడుస్తాడు. మీనింగ్లెస్ క్రై, మీనింగ్లెస్ టీయర్స్, మీనింగ్లెస్ కామెంట్స్, మీనింగ్లెస్ కామెంట్స్. యోబు 6వ అధ్యాయంలో నేను చెబుతున్నాను, బ్లెస్సింగ్ టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు యోబు గ్రంథం. యోబు ఒప్పుకుంటున్నాడు. ఏమని తెలుసా? నిరర్ధకమైన మాటలు నేను మాట్లాడాను, నాకు తెలుసని. తనకు దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, నష్టపోయినప్పుడు నిరర్ధక మాటలను హృదయము బయటికి పంపిస్తుంది. సహోదరులారా, సహోదరులారా, దిస్ ఈజ్ అవర్ కండిషన్. ఇది మన పరిస్థితి. వాట్ ట్రబుల్స్ యూ హాగర్, దేర్ ఈజ్ సొల్యూషన్. లుక్ అట్ దట్, లుక్ అన్ టు మీ. తుడిచేయి నీ హృదయంలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని, అనుమానాన్ని, అవివేకపు ఆలోచనలు తుడిచేయి, తుడిచేయి. నేను ప్రతి మాసం మిషన్స్కి 2 lakhs అబౌవ్ కట్టాలి. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. రూపాయి లేకుండా దేవుడు పంపినవి పోగు చేసుకుంటూ ఇస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవా ఒక్కసారిగా ఏదైనా ఒక పెద్ద ఆఫర్ ఇచ్చి, ఒక అవకాశం ఇచ్చి, ఒక చెక్ పేమెంట్ ఇచ్చేయచ్చు కదా అనిపిస్తుంది. అలా ఇస్తే ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, అందుకే ఇవ్వట్లేదు. I praise God for my financial troubles. I praise God for my financial troubles. I respect God for this. Oh, God has a big plan for us. Big plan అంటే కోట్లు ఇస్తాడని కాదు, బ్యూటిఫుల్గా మన అవసరాలు తీరుస్తాడని, ఎక్సలెంట్గా మన అవసరాలు తీరుస్తాడని అర్థం. అంతేగాని ఒక కొండ డబ్బులు ఇచ్చేస్తాడని కాదు. పాడైపోతామండి మనం. అందుకే దేవుడు నీటి మాట తెరిచి తృప్తిపరిచే దేవుడు. మన కన్నులు ఆయన తెరవటం ఆలస్యం. నూతనమైన విషయాలు కనుక్కుంటాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రభు మన కన్నులు తెరిచి నూతన విషయాలు, మనకు అవసరమైనవి పొందగలిగేటట్టు చూడగలిగేటట్టు సహాయం చేసేట్లు ప్రార్థిద్దాం. నేను స్క్రీన్ పైన కొన్ని ప్రార్థనా మనవులకు ఫోన్ నెంబర్స్ ఇచ్చాము. యూ జస్ట్ కాల్ దెమ్, దే విల్ ప్రే ఫర్ యూ. మీరు వాళ్ళకి ఫోన్ చేయండి. ప్రేయర్ టవర్లో మేము అందరం కూడా ప్రార్థిస్తాం. నేను కూడా ఆ ప్రార్థనల్లో అనుదినం ఎక్కడికి వెళ్లకుండా ఎక్కువ ప్రార్థనలో పాల్గొంటున్నాను. ప్రభు తప్పక మీకు మేలు చేస్తారు. గాడ్ విల్ ఓపెన్ ఎ గ్రేట్ way for you, a great way for you. ఆయన హాగరు ఎదుట a well of water, she saw a well of water. నీకు కావాల్సింది కొంచెం దేవుడు విస్తారంగా తెరుస్తాడు.